మరొక తమ్ముడు. ఏపీ పాలిటిక్స్ లో అరుదైన బంధం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. నిన్నటిదాకా బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు ఈ రోజు ప్రాణ స్నేహితులు కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం మాత్రమే కలిసిన ఇద్దరు అగ్రనేతల మధ్య ఇప్పుడు పాలిటిక్స్ ని మించిన రక్త సంబంధం చిగురిస్తుందా? టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఏకంగా పబ్లిక్ మీటింగ్ లోనే మా పవన్ అన్న అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఒకసారి ఆ చీకటి రోజులను గుర్తు చేసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్లిన సమయం అది. పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన. యువనేత నారా లోకేష్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ కష్టకాలంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లోకేష్ కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, జనసేనాని నేటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. మంగళగిరిలో పేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 3 పార్టీల నేతలు వేదికపై ఉన్నారు. మైక్ అందుకున్న నారా లోకేష్ తన ప్రసంగంలో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. నాకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడింది మా పవన్ అన్న. ఆయనతో నాకున్న సంబంధం కేవలం రాజకీయం కాదు, అంతకు మించి అంటూ గద్గద స్వరంతో చెప్పారు. నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశాను. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా లోకేష్ ఆ పాత జ్ఞాపకాలను, పవన్ చేసిన సహాయాన్ని ఎక్కడా మర్చిపోవడం లేదు. ప్రభుత్వం కార్యక్రమం అయినా, తెలుగుదేశం పార్టీ అంతర్గత సమావేశమైన పవన్ అన్న ప్రస్తావన లేకుండా లోకేష్ ప్రసంగం ముగియడం లేదు. ప్రతి చోట ఆయన్ను నా పెద్దన్న అంటూ సంబోధిస్తున్నారు. ఎందుకు ఇలా? దీని వెనుక లోకేష్ అద్భుతమైన రాజకీయ పరిణితి కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కూటమిలో పార్టీల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని భూతద్దంలో చూడొద్దని, అవి కేవలం రాజకీయ పరమైనవే మాత్రమేనని చెప్పడం, కార్యకర్తలకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వడం, పవన్ నాకు పెద్దన్నతో సమానం, మేము కలిసే ఉన్నాము, మీరు ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు అని క్షేత్రస్థాయి క్యాడర్కు పరోక్షంగా దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ కూటమి 15 ఏళ్ల నిరంతరాయంగా కొనసాగాలని పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ ఆదరాభిమానాలు పొందడానికి, ఆ బంధాన్ని మరింత దృఢం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యక్తిగత అనుబంధం అనే పునాది మీద ఏపీ ప్రభుత్వ భవిష్యత్తు బలంగా నిర్మించబడుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా కేవలం స్వార్థ రాజకీయాలు మాత్రమే చూసే ఈ రోజుల్లో పవన్, లోకేష్ల మధ్య కనిపిస్తున్న ఈ అన్నదమ్ముళ్ల బంధం ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న ఈ వ్యక్తిగత బంధం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇంకెంత మార్చబోతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.